ఎవరికి తెలుసు ఏ జీవితం వెనుక ఏ గతం దాగి ఉందో, ఏ మనసు వెనుక ఏ జ్ఞాపకం మెదులుతుందో, ఏ కన్ను వెనుక ఎంత కన్నీరు నిండి ఉందో, ఏ గెలుపు వెనుక ఎంత రహస్యం మాసి ఉందో, ఏ క్షణం వెనుక ఏ మలుపు తిరిగి ఉందో. ఎదుటివారిని చూసి ఏం అంచనా వేయగలం? ఎవరి వెనుక ఏ చరిత్ర ఉందో. భార్య మనసు నెరిగి భర్త ప్రవర్తించినప్పుడే వారి దాంపత్యం సంతోషాలతో నిండిపోతుంది. లేదంటే భర్త అధికారంలో, భార్య బానిసత్వంతో చూడడానికి వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక భర్తగా భార్యకు విలువ ఇస్తే ఇంట్లో ఒక కోడలిగా విలువ, గౌరవం దక్కుతాయి. ఓర్చుకోవడం, మార్చుకోవడం నేర్చుకోని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఒకవేళ చేసుకున్నా ఆనందం ఉండదు. కలిసి బతకాలన్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న లోపాలని ఓర్చుకోవాలి. మన అలవాట్లు కూడా కొన్నింటిని మార్చుకోవాలి. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. ఎంత మంచి భోజనం తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపైకి రాక తప్పదు. ఎన్నో ప్రదేశాలు తిరిగినా సొంత ఇంటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా మామూలు స్థితికి రాక తప్పదు. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిర్రుబుర్రులాడితే వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. డబ్బు చెబుతుంది అన్నింటినీ మరిచిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెబుతుంది అన్నింటినీ మరిచిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది మిగతా అన్నింటినీ మరిచిపోయి నా కోసం క్షమించు అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు అని.